హలో గాయ్స్, ఐ హోప్ అందరూ బాగున్నారండి. మీ ప్రిపరేషన్ కూడా బాగుంది అనుకుంటున్నాను. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు కదా. సో అయితే నేను ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. సో స్టార్ట్ చేసిన దాంట్లో ఇది ఇంకొక క్లాస్ ఇది. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అయితే నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో పిల్లల దగ్గర అయితే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి అది ఒక నోట్స్లా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలాగే కావాలంటే సో ఇలా బాగుందా లేదు అంటే టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో హైలైటింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం బాగుంటుందా, సో ఏది బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ 6th క్లాస్లో ఎన్సీఆర్టీ బుక్ సిలబస్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు అయితే మనం లెసన్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటండి లెసన్ ఇది, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. అంటే ఫుడ్ యొక్క కాంపోనెంట్స్ అండి. మనకి డైలీ లైఫ్లో అంటే మనమనే కాదు జంతువులైనా ఏవైనా సరే బతకాలంటే వాటికి కావాల్సింది ఏంటండి, ఫుడ్. సో ఈ ఫుడ్ అనేది యాక్చువల్గా ఒక మనిషిని తీసుకుంటే మనిషికి ఫుడ్ అనేది ప్లాంట్స్ నుంచి వస్తుంది, అలాగే యానిమల్స్ నుంచి వస్తుంది. ఓకే, సో అయితే మనకి ఫుడ్ ఎందుకు తీసుకుంటాం అసలు, మనకి ఎనర్జీ కావాలి. సో మనకి ఎనర్జీ కావాలంటే మనం ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు పని చేయాలంటే శక్తి ఉండాలి, ఆ శక్తి కావాలంటే మనం ఫుడ్ ఉండాలి. అందుకే చూడండి, ఏదైనా పని చేయాలంటే ఏరా తినలేదా అంత నీరసంగా ఉన్నాం అంటారు. సో వీ నీడ్ టు ఫుడ్ టు గెయిన్ ఫ్రమ్ సమ్ ఎనర్జీ, అంటే మనకి ఏం కావాలి, ఎనర్జీ కావాలి. అందుకని మనం ఏం చేస్తాం, దట్స్ వై హ్యూమన్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనుషులందరూ కూడా ప్లాంట్స్ యానిమల్స్ మీద డిపెండ్ అయి ఉంటారన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం ఏంటంటాం, వీటి నుంచే ఏం తీసుకుంటాం, న్యూట్రియంట్స్ అనేవి తీసుకుంటాం. అంటే న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. చూడండి, మనకి గవర్నమెంట్ స్కూల్లోని చెక్కీలు ఇస్తున్నారు బెల్లంతో చేసినవి. ఎందుకు, అవి నట్స్ ఉంటాయి. నట్స్లో ఏంటంటే మనకి ప్రోటీను, హైడ్రోజన్, కార్బన్ అంటే ఇలాంటివి ఎలిమెంట్స్, అందులో ఉండే మినరల్స్, విటమిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వీటినే న్యూట్రిషన్ ఫుడ్ అంటారు. అయితే మనం మేజర్గా న్యూట్రిషన్ ఫుడ్ చూసుకున్నట్లయితే మేజర్ న్యూట్రియంట్స్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్. ఇవి చాలా మెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్. అయితే ఇంకా చూసినట్లయితే ఇన్ ఎడిషన్ ఫుడ్ కంటెంట్స్ డైటరీ ఫైబర్ అండ్ వాటర్ విచ్ ఆర్ ఆల్సో నీడెడ్ అవర్ బాడీ. అయితే మనకి డైటరీ ఫైబర్ కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా డైటరీ ఫైబర్ అంటే ఏం లేదండి, ఫైబర్ ఫుడ్ మాట. ఓకేనా, ఫైబర్ ఫుడ్. ఈ ఫైబర్ ఫుడ్ నుంచి మనకి న్యూట్రిషన్ అయితే ఏమీ రాదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ ఫైబర్ ఫుడ్ మనకి ఏంటంటే డైజెషన్ అన్నమాట. అంటే డైజెషన్ బాగా అవ్వడానికి, బాత్రూమ్ ఫ్రీగా అవ్వడానికి మనకి ఈ డైటరీ ఫైబర్ అనే ఫుడ్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, డైజెషన్ నీకు ప్రాబ్లం ఉంది అంటే నీకు ఫైబర్ ఫుడ్ లోపం ఉన్నట్లు అని మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇవి కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ కార్బోహైడ్రేట్స్. అయితే ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ కోసం తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయండి. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. యాక్చువల్గా మెయిన్గా కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి స్టార్చ్ అండ్ షుగర్స్ నుంచి వస్తుందండి. అంటే మన బాడీలోని ఎలా ఉంటాయంటే స్టార్చ్ అండ్ షుగర్స్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద షుగర్స్ అని మనం చెప్పొచ్చు. మరి కార్బోహైడ్రేట్స్ అనేది ఫుడ్లో ఉందని మనం ఎలా చెప్పాలి, సో అందుకే అంటే కార్బోహైడ్రేట్స్ అన్న స్టార్చ్ అన్న సేమ్ ఒకలాంటివే. అంటే ఇప్పుడు ఒక ఫుడ్లో స్టార్చ్ ఉంది అని నేను కనిపెట్టాలంటే నేను ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. సో ఏం లేదండి, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటారు. రైస్కి తీసుకున్న తర్వాత 2 to 3 drops ఆఫ్ డైల్యూటెడ్ అయోడిన్ సొల్యూషన్ వేస్తారండి. డైల్యూటెడ్ అయోడిన్ సొల్యూషన్ ఏం లేదండి, సింపుల్గా చెప్తాను చూడండి. ఉడకబెట్టిన రైస్, అదే వండిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తీసుకోండి. ఆ రైస్ తీసుకొని అయోడిన్ సొల్యూషన్ హాస్పిటల్స్లో, మెడికల్ షాప్స్లో ఉంటాయి. డైల్యూటెడ్ అయోడిన్ సొల్యూషన్ ఉంటుంది దాని మీద. ఓకేనా, ఆ సొల్యూషన్ తీసుకొని మీరు దాన్ని రైస్ మీద వేస్తే అది బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది అన్నమాట. ఏ కలర్లోకి మారుతుంది, బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఒక ఫుడ్ అనేది బ్లూ బ్లాక్ కలర్లోకి వచ్చిందో అది అందులో స్టార్చ్ ఉన్నట్లు మాట. ఓకేనా, సిమిలర్గా మీరు బంగాళదుంప ట్రై చేయొచ్చు, వీట్ ట్రై చేయొచ్చు, బ్రెడ్ మీద ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాటిల్లో కూడా స్టార్చ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అన్నమాట. అయోడిన్ సొల్యూషన్ మీరు డిఫరెంట్ ఫుడ్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. నేను ఆ వీడియో చూసినట్లయితే మీకు చూడండి స్టార్చ్ని ఎలా కనిపెట్టాలో నేను ఆ వీడియోలో చెప్పాను. ఓకేనా, సో ఎప్పుడైతే బ్లూ బ్లాక్ కలర్లో ఉందో అప్పుడు మనకి స్టార్చ్ ఉన్నట్లు ఫైండ్ చేస్తున్నట్లు అన్నమాట. అయితే ఇక్కడ ఏ సొల్యూషన్ వాడేమండి, డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ యూజ్ చేసామన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ కెన్ బి ప్రిపేర్డ్ బై ది యాడింగ్ టు ఏ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్. టింక్చర్ అయోడిన్ అనే ఒక అయోడిన్ని మనం వాటర్లో కలిపితే యాక్చువల్గా దాంట్లో మనం
ఈ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అనేది ఏంటంటే టింక్చర్ అయోడిన్కి వాటర్ కలుపుతూ ఉంటుంటే మనకి డైల్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్. చూసారు ఇక్కడ రాశాను, టెస్ట్ ట్యూబ్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్. అలాగే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కెన్ బి ప్రిపేర్డ్ బై ది డిజాల్వింగ్ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ ద 100 ml ఆఫ్ వాటర్. ఇదేంటి సార్ కాపర్ సల్ఫేట్ ఎందుకు వచ్చిందంటే ఇది కూడా చెప్తాను చూడండి. కాపర్ సల్ఫేటు అలాగే కాస్టిక్ సోడా, కాపర్ సల్ఫేటు అలాగే కాస్టిక్ సోడా ఈ రెండు కూడా మనం తీసుకొని ప్రోటీన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. మరి ఫుడ్లో ప్రోటీన్స్ ఉండాలి కదండి, ప్రోటీన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగా? సో ఏం లేదు, ఒక ఫుడ్ తీసుకుంటారు, ఒక ఫుడ్ తీసుకొని దాన్ని బట్టి మీరు ఏంటంటే ఇక్కడ NaOH అండ్ అలాగే కాస్టిక్ సోడా అంటే ఏం లేదండి, NaOH సోడియం హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్ అంటే CuSO4. ఓకేనా, ఈ రెండు సొల్యూషన్స్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లోని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అండి, గుడ్లోని మనకి ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి గుడ్డు యొక్క వైట్ని మీరు తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లోని బాగా గిలకరించి ఈ రెండు సొల్యూషన్లు కలిపినట్లయితే అది వైలెట్ కలర్లోకి మారుతుంది. ఓకే, అది ఏ కలర్లోకి మారుతుంది? వైలెట్ కలర్లోకి మారుతుంది. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ప్రోటీన్స్ ఫుడ్లో ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది. డార్క్గా వైలెట్ వచ్చింది అనుకోండి ఎక్కువ ప్రోటీన్ ఉన్నట్లు, లైట్ వైలెట్ వస్తే తక్కువ ప్రోటీన్ ఉన్నట్లు. ఓకే, సో అలాగే సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. అన్కుక్డ్ ఫుడ్ పౌడర్డ్ రైస్లో మనకి ఏంటంటే జనరల్గా రైస్ అంటేనే స్టార్చ్ ఉంటుంది అందులో. అలాగే కుక్కడ్ రైస్లో కూడా మనకి ఏంటి స్టార్చ్ ఉంటుంది, అంటే వండకపోయినా అందులో స్టార్చ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, అలాగే డ్రై కోకోనట్లో మనం చూసినట్లయితే కోకోనట్లో ఫ్యాట్ ఉంటుంది, అలాగే కోకోనట్లో ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా, సో అలాగే డాల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కోకోనట్ కదా చెప్పాను నేను, సో డ్రై కోకోనట్. సో అలాగే డాల్ పప్పు మనం చూసినట్లయితే అందులో ప్రోటీన్ ఉంటుంది, డాల్లో ఏముంటుంది? ప్రోటీన్ ఉంటుంది, అలాగే సమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఉంటుంది. అలాగే డాల్ మనం చూసుకున్నట్లయితే సేమ్ అండి, ప్రోటీన్, కుక్కడ్ డాల్ అయినా సరే అందులో ప్రోటీన్ ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్లో ఇంపార్టెంట్గా స్టార్చ్ అండ్ ఫైబర్ ఉంటుందండి. ఎక్కువగా చెప్పాలంటే స్టార్చ్ అండ్ ఫైబర్ ఉంటుంది. అలాగే కొన్ని వెజిటేబుల్స్లో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక వస్తువులో ఒకటే దొరకవు మనకి, మినరల్స్ అయినా ఫ్యాట్స్ అయినా ఫైబర్స్ అయినా ఏదైనా సరే ప్రతి దాంట్లో ఒక్కొక్క దాంట్లో 3-4 ఉంటాయి. ఇప్పుడు చూడండి, వెజిటేబుల్స్లో స్టార్చ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అలాగే ఫ్రూట్స్లో చూసుకున్నట్లయితే ఫ్రూట్స్లో మనకి యాక్చువల్గా డు నాట్ కంటైన్ స్టార్చ్ బట్ రిచ్ ఇన్ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫ్రూట్స్లో ఏముంటాయి? షుగర్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఓకేనా, యాక్చువల్గా ఫ్రూట్స్లో చెప్పాలంటే మ్యాక్సిమం స్టార్చ్ ఉంటుంది అందులో. ఓకేనా, అలాగే ఎగ్లో ఏముంటుందండి? ప్రోటీన్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే రిచ్ ప్రోటీన్ ఉంటుంది, రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు బాయిల్డ్ ఎగ్ని. యాక్చువల్గా చెప్పాలంటే వైట్ పోర్షన్ అండి. ఓకేనా, తెల్లగా ఉంటుంది, లోపల మళ్ళీ చందమం అంటారు కదా, అది తినకూడదు. అందులో ఫ్యాట్ ఉంటుంది, అందులో కూడా కావాల్సిన మినరల్స్ ఉంటాయి, బట్ పైనుండే వైట్ పోర్షన్ మాత్రమే ప్రోటీన్ మాట. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫుడ్ వి నీడ్ మాట. రైస్ ఈజ్ ద మేజర్ ఫుడ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఇండియా అండి. యాక్చువల్గా మనకి రైస్ అనేది మేజర్ ఫుడ్. యాక్చువల్గా ఈ రోజుల్లో షుగర్ రావడానికి కూడా ఎక్కువగా కారణం రైస్ అనే చెప్పొచ్చు. ఈ రైస్ అనేది ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్కువగా తీసుకుంటారండి. 3 పూట్ల రైస్ తినే వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. సో మేజర్గా ఫుడ్ కన్జ్యూమ్ చేసే కదా ఇండియాలో రైస్ అని చెప్పొచ్చు. దీన్నే స్టాపిల్ ఫుడ్ అని అంటారు, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫుడ్. వన్ ఈజ్ ఏ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అండ్ అనదర్ ఈజ్ యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్లో మనం చూసినట్లయితే ప్లాంట్లు ఏముంటాయంటే ప్లాంట్ ప్రకారంగా రైస్, సీడ్, గ్రెయిన్స్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏం చెప్పొచ్చు? హనీ, గీ, మిల్క్, ఇవన్నీ కూడా ఏంటి యానిమల్ నుంచి వచ్చినవి కదా. ఏం లేదు, ప్లాంట్ నుంచి వచ్చిన వాటిని ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటారు, యానిమల్ నుంచి వచ్చిన వాటిని యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటారు. ఓకే, వి ఈట్ ద సీడ్స్ ఆఫ్ మేజ్, ఇది మేజ్ కదండి, మేజ్ అండ్ పీ ప్లాంట్. డిఫరెంట్ ప్లాంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఎడిబుల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వి ఈట్ ద లీవ్స్ ఆఫ్ స్పీనచ్లో ఆకులు తింటాం మనం. అలాగే స్టెమ్ ఆఫ్ షుగర్ క్యాన్ యొక్క స్టెమ్ని తింటాం, మళ్ళీ అందులో లీవ్స్ తినాం, స్టెమ్ని తింటాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ ఒక ప్లాంట్లో వచ్చేసి డిఫరెంట్ పార్ట్స్ని డిఫరెంట్గా తింటాం. ఇప్పుడు క్యాబేజీ చూడండి ఒక రకంగా తింటాం, క్యాలీఫ్లవర్ ఉంది అలా ఒకలా తింటాం. ఓకేనా, అలాగే పొటాటో ఉంది రూట్స్లో పెరుగుతుంది, సో దాన్ని తింటాం. స్పీనచ్ యొక్క ఆకులు తింటాం, షుగర్ క్యాన్ యొక్క స్టెమ్ని తింటాం. సో అది మాట బేస్డ్ ఆన్ ది ప్లాంట్ మాట. ఎడిబుల్ పార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ద ఫ్యామిలీ ఆఫ్ బీన్స్ ఈజ్ కాల్డ్ లెగ్యూమ్స్ అంటారు. ద ఫ్యామిలీ ఆఫ్ బీన్స్ అని దేని అంటారు అంటే లెగ్యూమ్స్ అంటారు. లెగ్యూమ్స్ అంటే మోస్ట్ లెగ్యూమ్స్ హౌస్ ఇన్
వీటిని మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే సోయా బీన్స్ అండి, బీన్స్ అని చెప్పొచ్చు మనం. పిక్కలు ఉంటాయి కదా, అవి మాట లెగుమ్స్కి చెందినవి ఆ ప్లాంట్స్ మాట. యాక్చువల్గా దీన్ని మీరు ఓపెన్ చేస్తే వరుస క్రమంలో ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడు గింజ చూడండి, చిక్కుడు గింజ మీరు దాన్ని ఓపెన్ చేస్తే దాని పిక్కలన్నీ వరుసగా ఉంటాయి కదా, అది మాట పాట్స్ ప్లాంట్స్ అంటారు. ఓకేనా. సో ఇవి ఎలా ఉంటాయంటే లోపల విత్తనాలలాగా, లోపల పిక్కల్లాగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మీరు ఆ విత్తనాలను ఆ పిక్కల్ని తీసుకొని మళ్ళీ మీరు నాటారు అనుకోండి, అందులో నుంచి ఒక కొత్త ప్లాంట్ ఎదుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇటువంటిని లెగుమెస్ ప్లాంట్స్ అంటారు. ఓకేనా. సో అలాగే మనకి వరల్డ్ ఫుడ్ డే వచ్చేసరికి ఎప్పుడు అంటే October 16 అండి. అప్పుడు మనకి FAO ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945లో. అంటే దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ప్రపంచంలో ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదని చెప్పేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది 1945 October 16. ఓకే. నెక్స్ట్ టెస్ట్ ఫర్ స్టార్చ్ చూసాం, టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ చూసాం, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ని చూద్దాం. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక కాగితం మీద ఒక పూరి వేయండి వండేసి, ఆ పేపర్ మీద చూసినట్లయితే ఆయిలీ ప్యాచెస్ కనిపిస్తాయి మీకు. ఆయిలీ ప్యాచ్ ఆన్ పేపర్ షోస్ దట్ ఫుడ్ ఐటమ్ కంటైన్ ఫ్యాట్. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమీ లేదు. అంటే కొంచెం వాటర్ తడిపిన తర్వాత పేపరు గాలిలో పెడితే మీకు కొంచెంసేపు ఏమవుతుందంటే ఆరిపోతుంది. కానీ అదే ఆయిల్ చూడండి ఇక్కడ ఏమైందో, కుకింగ్ ఆయిల్ వేసిన తర్వాత మచ్చలా ఉండిపోతుంది అనమాట. అలా ఉన్నది అంటే అందులో ఫ్యాట్ ఉన్నట్లని ఈజీగా మనం చెప్పచ్చు. అలాగే సమ్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫుడ్కి సంబంధించిన కార్బోహైడ్రేట్స్ ఏంటి అని అడిగితే, కార్బోహైడ్రేట్స్ ఆర్ మెయిన్లీ ప్రొవైడ్ ద ఎనర్జీ అండి. అసలు కార్బోహైడ్రేట్స్ ఎందుకు మనకి, అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీని ఇస్తాయండి. అందుకే మనం డైలీ రైస్ తింటూ ఉంటాం. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాట్స్ ఆల్సో గివ్ ఎనర్జీ అండి. అయితే మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఎనర్జీ ఇస్తాయా, ఫ్యాట్స్ ఎక్కువగా ఎనర్జీ ఇస్తాయంటే నన్ను అడిగితే ఫ్యాట్స్ ఎక్కువ ఇస్తాయండి. ఎందుకంటే ఫ్యాట్స్ అనేవి ఎనర్జీని స్టోర్ చేస్తాయండి ఎక్కువగా, మనకు ఎనర్జీ అవసరమైనప్పుడు ఎక్కువగా ఎనర్జీని ఇచ్చేవి అవే. మరి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ఫ్యాట్స్ అనేవి అలా కాదు, ఎనర్జీని స్టోర్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్స్ అనేవి, ఇక్కడ ఫ్యాట్స్ కదండి, ఫ్యాట్స్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ యాజ్ కంపారిటివ్ టు సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కన్నా ఫ్యాట్స్ ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. ఫుడ్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటారు. అందుకే వీటిని ఏమంటారంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటారు. అయితే ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మనకి ఎనర్జీ కోసం కాదండి, ప్రోటీన్స్ అనేవి మనం ఎదగడానికి, గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ, మన బాడీని రిపేర్ చేయడానికి, మనం ఎదగడానికి ఏం ఉండాలి అంటే మజిల్స్ పెరగడానికి ప్రోటీన్ అనేది ఉండాలి. అందుకే ప్రోటీన్ ఫుడ్ని ఏమని పిలుస్తారంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని పిలుస్తారు. ప్రోటీన్ ఫుడ్స్ ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు మనకి ఫుడ్ మనం చూసుకున్నట్లయితే స్వీట్ పొటాటో, షుగర్ క్యాన్, పప్పాయ, వీట్, ఇవన్నీ స్టార్చ్ ఉంటాయి. మనకి ఫ్రూట్స్లో ఉండవని చెప్పాను కదా నేను. సో అందులో మనకి ఏంటంటే విటమిన్స్ ఉంటాయి, ఓకే, మినరల్స్ ఉంటాయి, బాజ్రా, రైస్, మేజు, మ్యాంగో, వాటర్ మిలన్ ఇలాంటివి. అలాగే ఇప్పుడు మనం ఫ్యాట్స్ చూసినట్లయితే అంటే స్టార్చ్ ఉంటుందండి ఫ్రూట్స్లో, కొన్ని ఫ్రూట్స్లో ఉండదు అంటున్నారు కానీ కొన్నిటిలో ఉంటుంది. ఆ ఉన్న వాటిని ఇక్కడ రాశాను నేను. సమ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ చూద్దాం. ఫ్యాట్స్ చూడండి, ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి మీ అందరూ చెప్పేస్తారు ఈజీగా. ప్లాంట్ సోర్సెస్ మనం చూసినట్లయితే ఫ్యాట్స్ని నట్స్, గ్రౌండ్ నట్స్, సోయాబీన్స్లో యాక్చువల్గా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకే దీన్ని మీట్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మరి బ్రాహ్మిన్లు చికెన్లు, మటన్లు అయితే తినరు కదా, అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే సోయాబీన్స్ తింటూ ఉంటారు అన్నమాట. సో అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్లాంట్ సోర్సెస్ని ఫ్యాట్స్లో చెప్పుకోవచ్చు. మరి యానిమల్ సోర్సెస్లో అంటే ఇప్పుడు మీట్, ఫిష్, ఎగ్, మిల్క్, బటరు, క్రీము, ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నిటిలో కూడా ఏముంటుంది, ఫ్యాట్ ఉంటుంది. మీకు అర్థమైనా, ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిలో ఏముంటుంది, ఫ్యాట్ ఉంటుంది అన్నమాట. ఓకే. అలాగే సమ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఎందులో ఉంటుంది, ప్రోటీన్ కూడా ప్లాంట్ సోర్సెస్లో మనం చూసినట్లయితే గ్రాము, మూంగ్, బీన్స్, సోయాబీన్స్, పీస్, టార్డాలు. యానిమల్లో చూసినట్లయితే మీట్, మాంసం, మిల్క్, ఫిష్, ఎగ్, పన్నీరు. ఇందులో మనకి ఏంటంటే యానిమల్ సోర్సెస్ నుంచి మనకు వచ్చినవి ఏంటంటే ఇందులోని ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అయితే విటమిన్స్, మరి విటమిన్స్ వచ్చేసరికి ఏంటంటే విటమిన్స్ యాక్చువల్గా చెప్పాలంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దేని పరంగా, అగైనెస్ట్ డిసీజెస్ అన్నమాట. విటమిన్స్ అనేవి మనకి ఒంట్లో ఉండే ప్రతి అవయవాలకి యూజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి విటమిన్స్ ఎలా ఉంటాయంటే ABCDEK అని ఉంటాయి. అంటే బి అనేది బి కాంప్లెక్స్ విటమిన్ అంటారు, అందులో మనకి B1, B2, B3, సో ఇలా ఉంటాయి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే విటమిన్ ఏ మీరు తీసుకున్నారనుకోండి, మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, ఐస్ కళ్ళు బాగా కనిపిస్తాయి అన్నమాట. విటమిన్ సి ఉందనుకోండి, ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే చాలా రకాల డిసీజెస్ తోటి ఫైట్ చేస్తుందన్నమాట, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అందుకే కరోనా టైంలో చూడండి విటమిన్ సి ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఓకే, సో అలాగే విటమిన్ డి ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ టు యూజ్ కాల్షియం ఫర్ బోన్స్ అండ్ టీత్. యాక్చువల్గా పాలు తాగితే మనకి కాల్షియం వస్తుంది అంటారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే మన బాడీలో విటమిన్ డి ఉంటేనే కాల్షియం బాగా అబ్జర్వ్ అవుతుంది. విటమిన్ డి లేకపోతే కాల్షియం సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. ఓకేనా, సో అది మాట. అలాగే విటమిన్ ఏ ఫుడ్ మనం చూసినట్లయితే మిల్క్, ఫిష్ ఆయిల్, మ్యాంగో, క్యారెట్, పప్పాయ అని చెప్పొచ్చు. అలాగే విటమిన్ బి ఫుడ్ మనం చూసినట్లయితే వీట్, లివర్, రైస్ అని చెప్పుకోవచ్చు. విటమిన్ సి ఫుడ్ చూసేసరికి ఆరెంజ్. చూడండి కరోనా టైంలో మనకి ఎక్కువగా ఆరెంజ్ అది తీసుకోమనేవారు. సో ఆరెంజెస్, గోవా, టొమాటో, ఆమ్లా, లెమన్, గ్రీన్ చిల్లీ అని మనం చెప్పుకోవచ్చు. విటమిన్ డి వచ్చేసరికి లివర్, మిల్క్, ఫిష్, ఎగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో అయితే నేను ఇక్కడితో లెసన్ అయితే మనకు కంప్లీట్ అయిందండి. సో కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. కార్బోహైడ్రేట్స్ అనేవి యాక్చువల్గా మొదట్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ 1:2:1 రేషియోలో ఉండేవన్నమాట అని నమ్మేవారు యాక్చువల్గా. కానీ తర్వాత జనరల్గా కార్బోహైడ్రేట్స్ని ఎలా చెప్పేవారు అంటే CXH2OY అని చెప్పేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్లూకోజ్ చూడండి, కార్బోహైడ్రేట్స్లో గ్లూకోజ్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు 6 పెట్టినట్లు ఏమవుద్ది, C6 × H2O × 6. అప్పుడు ఇది ఏమవుద్ది, C6H12O6. అంటే గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏమైంది ఇక్కడ, C6H12O6 అనేది అయ్యిందన్నమాట. ఇది ఫార్ములా. ఓకేనా, ఇది ఏంటి, ఇది ఫార్ములా. అయితే కార్బోహైడ్రేట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్, దట్ ఈస్ షుగర్స్ అండ్ నాన్ షుగర్స్. అంటే తీవి ఉంటాయి, నాన్ షుగర్స్ కూడా ఉంటాయి అన్నమాట కార్బోహైడ్రేట్స్లో. విచ్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్ అండ్ విచ్ ఆర్, చూడండి, స్వీట్ ఇన్ టేస్ట్ ఆర్ కాల్డ్ షుగర్. ఎగ్జాంపుల్ సుక్రోజ్, లాక్టోజ్, మిల్క్, షుగర్, ఎక్సెట్రా. మరి నాన్ షుగర్స్ వచ్చేసరికి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అండ్ రైస్ చూడండి, నాట్ స్వీట్ ఇన్ టేస్ట్ ఆర్ కాల్డ్ నాన్ షుగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలీసాకరైడ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే డైటరీ ఫైబర్స్, అవర్ బాడీ నీడ్ డైటరీ ఫైబర్స్. ఇందాలే చెప్పానండి, మన బాడీకి మంచినీళ్ళు, ఫ్రూట్స్. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రతి ఫ్రూట్లో కూడా వాటర్ ఉంటుంది. మీరు టమాటాని పిసకండి, మీరు స్మాష్ చేయండి, ఏ ఫ్రూట్ అయినా సరే, ఏ పండునైనా సరే స్మాష్ చేయండి, అందులో నుంచి మీకు కొంచెం పల్ప్ అనేది వస్తుంది, రసం ఉంటుంది, అంటే వాటర్ ఉంటుంది. డైటరీ ఫైబర్స్, వాటర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. దీన్ని రఫ్ ఫేజ్ అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా చెప్పాలంటే ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి మనకి వస్తుంది. హోల్ గ్రెయిన్స్, పల్సెస్, పొటాటోస్, ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి మనకి రఫ్ ఫేజ్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రఫ్ ఫేజ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ న్యూట్రియంట్ టు అవర్ బాడీ. మనకి ఎటువంటి న్యూట్రియంట్ ఉండదు. బట్ ఇది ఎందుకు ఉపయోగం అంటే ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ఫుడ్ యాడ్స్ బల్క్ అంటే మన బాడీ లోపల ఫుడ్ అనేది ఏమవుతుందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది డైజెషన్ బాగా అవ్వడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది మనకి డైజెషన్ బాగా, అంటే బయటికి వెళ్ళిపోవడానికి బాగా యూజ్ అవుతుంది. రఫ్ ఫేజ్ రిఫర్స్ టు డైటరీ ఫైబర్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్. ఇట్ ఎసెన్షియల్ ఫర్ డైజెస్టివ్ హెల్త్, కెన్ హెల్ప్ ప్రివెంట్ ద కాన్స్టిపేషన్. చూసారా, ప్రివెంట్ ద కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటారు. బాత్రూమ్ సరిగ్గా రాదు, అంటే వస్తున్నట్లు ఉంటుంది కానీ రాదు అన్నమాట. సో అటువంటి ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి ఇది కానీ లోపిస్తే. ఓకేనా, డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి అలాంటి వాళ్ళకి. అలాగే వాటర్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జర్వ్ న్యూట్రియంట్ ఫ్రమ్ ది ఫుడ్ని అబ్జర్వ్ చేయడానికి మనకు బాగా యూజ్ అవుతుంది. అలాగే వేస్ట్ని మొత్తం త్రో చేయడానికి, ఎలాగ టాయిలెట్ ద్వారా, స్వెట్ ద్వారా వాటర్ మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. వేస్ట్ పార్టికల్స్, వేస్ట్ మినరల్స్ ఏమైనా ఉంటే బయటకు పంపించేస్తుంది టాయిలెట్ ద్వారానా, స్వెట్ ద్వారానా. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ మనం చూసినట్లయితే ఎవరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోరండి నాకు తెలిసినంతవరకు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం నార్మల్గా తీసుకునేది డైట్ అంటారు, కానీ మనం ఎదగాలి, మన బాడీని మెయింటైన్ చేసి గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే మనం ఖచ్చితంగా అంటే అన్ని న్యూట్రియంట్స్ ఉండాలన్నమాట మనకి. ఆ న్యూట్రియంట్స్ కూడా ఎలా ఉండాలంటే చాలా ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, సమానంగా తీసుకోవాలి. కానీ సమానంగా తీసుకోవడం చాలా కష్టం అండి, ఎందుకంటే మనం ప్రతిదీ కొలవలేం కదా ఎందులో ఎంత అమౌంట్ ఉందని. అలాగే దానికి రఫ్ ఏజ్ ఉండాలి, వాటర్ తీసుకోవాలి. సచ్ టైప్ ఆఫ్ డైట్స్ ఆర్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. మరి ఈ డైట్ అనేది ఎలా ఉంటుందంటే డైట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఫిజికల్ వర్క్ దట్ వి డూ. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకలాంటి డైట్ తీసుకోవాలి, పొలం పని చేసిన వాళ్ళు ఒకలాంటి డైట్ తీసుకోవాలి. సో అలా డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మీకు తెలుసా, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ వాష్డ్. మీరు వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని మీరు ఒకవేళ కోసేసిన తర్వాత కడిగారు అనుకోండి, కటింగ్ చేసిన తర్వాత అందులో ఉండే సమ్ విటమిన్స్ అనేవి లాస్ అయిపోతారు. అలాగే చాలా మెనీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంటైన్ విటమిన్స్ అండ్ మినరల్స్. సిమిలర్లీ రిపీటింగ్ వాషింగ్ ఆఫ్ రైస్ అండ్ పల్సెస్.
అలాగే అన్నాన్ని ఎక్కువగా కడిగినా సరే అందులో కొన్ని విటమిన్స్ అనేవి లాస్ అయిపోతారండి. విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి లాస్ అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే విటమిన్ సి అనేది డిస్ట్రాయిడ్ బై హీట్ డ్యూరింగ్ ద కుకింగ్. వంట చేసినప్పుడు వేడికి కరిగిపోయే విటమిన్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్ సి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే టేకింగ్ వెరీ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ని మనం అంటే లైక్ పానీపూరి, నూడిల్స్, జంక్ ఫుడ్ ఇలాంటి ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ అన్నీ తీసుకోవడం అనేది మనకి చాలా ప్రమాదకరం. ఇది దేనికి దారి తీస్తుందంటే ఒబిసిటీకి దారి తీస్తుందండి. ఒబిసిటీకి దారి తీస్తుంది. మరి దీనివల్ల వచ్చే కొన్ని వ్యాధులు ఏంటంటే ఇఫ్ ఏ పర్సన్ డస్ నాట్ గెట్ ఎనఫ్ ప్రోటీన్స్ అనేవి పర్సన్ సరిగ్గా తీసుకోకపోతే ఆ పర్సన్కి స్టంటెడ్ గ్రోత్ ఆగిపోతుంది. ఫేస్ పొంగిపోవడం, డిస్కలరైజేషన్ ఆఫ్ హెయిర్ అవ్వడం, స్కిన్ డిజీజ్ రావడం, డయేరియా రావడం ఇలాంటి వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది అండి. అయితే ఇక్కడ విటమిన్స్ అండ్ డిఫిషియన్సీ నేను చెప్దాం అనుకున్నాను. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది అండి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో నెక్స్ట్ డిసీజెస్ కోసం చూద్దాం. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.